హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంటబ్బా ఏమో పొద్దున్నే గిన్నె పాలు పొయ్యి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఆడవాళ్ళ కష్టాలండి. గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొస్తారంటారు చూడండి, అట్లుంటుంది ఆడవాళ్ళ మన పని. మనం పొంగబెట్టము, చేయాలని ఏ పని చేయవండి. అంతా మంచిగా చేద్దాం అనుకుంటాము, కానీ తీర వచ్చేకల్లా ఇట్లా జరిగిపోయిద్ది. కొత్త పొయ్యి తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను. అది ఇన్బిల్ట్ కదండి, లోపలికి ఏడబోతాయో ఏమో అనేసి చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. అసలు ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడు సిమ్లో పెట్టి ఉంచుతాను. ఇవాళ ఏంటో హైలో పెట్టేసి పక్కకు పోయినా, ఎమ్మటే వద్దామనేసి వెళ్ళాను. అటు పోయి ఇటు వచ్చేకల్లా అట్లా అయిపోయింది. మగవాళ్ళు ఏమంటారు, ఏంటి దాని కాస్ట్ ఎంత, పొయ్యిని ఎట్లా చూసుకోవాలి, ఇట్లా పొంగబెడతారా పాలన్నీ పోతాయి అంటారు. పాలు పొగినందుకు ఫీల్ అవ్వట్లేదండి, ఇదంతా క్లీన్ చేయలేక నేను ఫీల్ అవుతున్నాను. ఇదంతా క్లీన్ చేయలేక ఏంట్రా బాబు ఈ కష్టాలు అనిపించిద్ది. అదే ఒక్క నిమిషం అటు ఇటు వెళ్ళకుండా ఆ పని తర్వాత చేసుకుందాములు అనేసి ఇక్కడే ఉన్నట్టయితే ఈ మాటలు ఉండవు, ఈ శ్రమ ఉండదు, ఏమీ ఉండదు కదా. అదే మరి అదే పాల కుక్కర్ కొనుక్కున్నా ఇంత ప్రాబ్లం రాదు. అది పెట్టామనుకో పొయ్యి మీద, ఆ కుక్కర్లో కాసిన విజిల్ తీసి దాంట్లో కాసిన నీళ్ళు పోసి పొయ్యి మీద పెడితే పాలు అయ్యే కాగుతూ ఉంటాయి. పోతే ఇనికిపోతాయి, లేకపోతే అవుతూనే ఉంటాయి. అయినా విజిల్ వచ్చింది కాబట్టి మనకు అర్థమైపోయిద్ది. వచ్చేసి మనం చూసుకుంటాం, బంద్ చేసుకుంటాం. కానీ అది లేకుండా ఇట్లా పెట్టుకుంటే దగ్గరుండి చూసుకోవాలి. పాలు కాగేంతవరకు దగ్గరే ఉండాలండి. దగ్గర లేకపోతే ఇన్ని కష్టాలు పడాలి. చూస్తూ ఉండండి ఎన్ని కష్టాలు, ఎంతసేపు పట్టిందో చూడండి. ఒక్క నిమిషం 2 నిమిషాల పని, అటు ఇటు ఉరుకులు పెట్టుకుంటూ ఏదో చేస్తాము. తీరా వచ్చేకల్లా ఇట్లా అయిపోయింది. ఈ పొయ్యి పాలు పొంగబెట్టి ఇంతటితో అయిపోయిద్దా? పొయ్యిని తొడవటమే కాదు కదా, ఇంకా చాలా ఉంటుంది. అది ఇప్పుడు కాబట్టి అట్లా పోతుంది. అదే ఇంకా తర్వాత అనుకోండి ఎండిపోయి అసలు చాలా కష్టమైద్ది. ఇది గ్లాసుది కాబట్టి ఎమ్మటే తొడవద్దు అంటారు, అందుకనేసి కొద్దిసేపు ఆగి తుడుస్తున్నాను నేను. అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, చూడండి ఇంకా ఉంది. అది పైన ఉంటుంది కదా, దాన్ని కడగాలి. సింకులోకి నీళ్ళన్నీ వదిలేసి దాంట్లో కాసేపు నాననిస్తే అప్పుడు అది పోతుంది. సింకులో నీళ్ళు బయటికి పోవండి, అట్లా మూత పెట్టేసి ఉంచితే అట్లనే ఉండిపోతాయి. దానివల్ల కొంచెం శ్రమ తగ్గింది నాకు. అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఉంటుంది. చూసారా, ఇంత చిన్న తప్పుకి ఎన్ని గడగాల్సి వచ్చిందో, ఎంతసేపు టైం పట్టిందో. సింకు మొత్తం మళ్ళీ క్లీన్ చేయాలి, అదంతా ఒక టైము. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే ఇన్ని కష్టాలు ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇలాంటి పొరపాట్లు చేయకండి, దగ్గరుండి పాలు కాగబెట్టుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.